రండి రండి. బాబు స్కూల్కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడండి. మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? లేదండి, ఇవాళ ఏ దేవతలు కనకరించారా కానీ ఇంటి పట్టునే ఉన్నారు. ఉంటే ఇంకొక ఇబ్బంది ఏమిటో తెలుసండి, నన్ను పని చేసుకునేవ్వకుండా ప్రతి క్షణం జోకులు వేస్తూ నవ్విస్తూ గొడవ చేస్తుంటారు. కూర్చోండి. ఏమండి ఇలా రండి. రేడియో సీతగారననే ఆవిడొచ్చారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నమస్కారం అండి. ఏమండోయ్, రేడియోలో సీతగారి తీయని గొంతు విన్నప్పుడల్లా ఆవిడ చూడాలుందని చెప్పేదాన్ని కదండి. అనుకోకుండా అదృష్టం వచ్చింది. ఆవిడను పిచ్చిగా అభిమానించే మనిషి ఇలా పక్కింట్లోకి రావటం ఆవిడ అదృష్టం కూడాను. చాలా ఊరుకోండి, ఎప్పుడు ఇలా తిరగాసి మాట్లాడండి. ఇవి నా మాటలు ఆవిడకు కొత్తేమో గాని ఆవిడ నాటకాలు నాకు పాతేగా. రేడియోలో ఒక నాటకంలో ఈవిడ బలాదూర్ భార్య పాత్ర చాలా అద్భుతంగా పోషించింది. ఆ రోజే అనుకున్నాను ఈవిడ గొప్ప నటి అని. అన్నట్టు మీ వారు అమెరికాలో ఉంటున్నారటగా? వస్తానండి. చిత్రంగా ఉంది. కూర్చుంటారని వచ్చినవాడంత కంగారు వెళ్ళిపోయిందేమిటి? ఏం గుర్తొచ్చిందో ఏమిటో. అమెరికాలో ఉన్న మొగుడు గారు ఏ దొరసానినో పెళ్లి చేసుకున్నట్టు ఆలోచన వచ్చిందేమో. ఎలా ఉంది చోకు? అదేం చోకండి. అయినా మహాలక్ష్మి లాంటి వదులుకుని మరో దాన్ని కట్టుకుంటే ఆ మొగుడు పశువు తప్ప మనిషి కాదండి. ఈ జోకు బాగుందే.